తల్లికి వందనం పథకంపై వైసీపీ విమర్శలు ఆరోపణలు మానుకోవాలని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. వైసీపీ విమర్శలకు లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వులే సమాధానమన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. మీరు పెట్టిన నిబంధనలనే మేము చూసాం. వాటి ప్రకారం చేస్తే ఈరోజు ఎందుకు గగ్గోలు పెడుతున్నారో మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వారి పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఎందుకు గోల్ చేస్తుంది ఎవరికి అర్థం కావటంలా. ఈరోజు మేము చెప్పినట్లుగా చూస్తుంటే గ్రామాల్లో నేను మొన్న 2 రోజులు తిరిగి వచ్చాను. మాకు 29,000 పడినాయి, మాకు వచ్చేసేసి 42,000 పడ్డాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే నాకైతే వాళ్ళు 3 పిల్లలు కనిపించడం నాకు ఎక్కువగా కనిపించారు. కొన్ని చోట్ల 5 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కూడా వెరిఫై చేసి ఇస్తామని చెప్పేసి 6 పిల్లలతో కూడా చేస్తానని మన స్వయాన మానవ వనరుల శాఖ మంత్రి కూడా ప్రకటించడం జరిగింది. ఇంకోటి మీరు అంత చేశారు, మోసం చేశారు, నియమాలు పెట్టారు అన్నాడు. మీరు పెట్టిందే కదా ఇది. మీరు చేస్తే సక్రమం, ఇంకోళ్ళు చేస్తే వక్రం అనే విధంగా మాట్లాడడం తగదు. ప్రజలు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఈ ప్రోగ్రాంని మీరు వక్రీకరించొద్దు. ఈరోజు చెప్పిన విధంగానే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ఇచ్చారు, చాలా బాగుందని చెప్పి ప్రశంసలు వస్తూ ఉన్నాయి. పుస్తకాలలో సైజ్ తగ్గించాడు, కంటెంట్ బాగుందని చెప్పేసి టీచర్లే మొదట్లో కొత్త రూల్స్ పెట్టారని చెప్పి కొంతమంది టీచర్లు వాళ్ళే అభినందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. విద్యామంత్రి గారు నారా లోకేష్ గారు అద్భుతమైనటువంటి సంస్కరణ తీసుకొస్తున్నారు. ఇది ఫలితాలు ఇస్తే చూసి ఓర్చుకోలేక కామెంట్స్ చేస్తూ ఉన్నారు.